లేదు లేదు కరెక్ట్ గానే యూజ్ చేసుకున్నాం. ప్రభాస్ ని కరెక్ట్ గా ఎలా వాడాలో, ఏ క్యారెక్టర్ కి అయితే వాడాలో ఆ క్యారెక్టర్ వాడే. రుద్ర క్యారెక్టర్ చేయడం మహాదేవుని భక్తి స్వామి మహాదేవ మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. జై గణప జై గణప జై ప్రభాస్ జై గణప జై గణప జై గణప ఓం నమః శివాయ. సాక్షాత్ శివుడు స్వామి నువ్వు శివయ్య మహాదేవ శంకర ఓం నమః శివాయ. సీమ మాత్రం సూపర్ అబ్బాయి. సీమ అచ్చు శివులో ఉన్నావు. ఆ రుద్ర సమయంలో సేవ శివులో ఉన్నావు. నువ్వు శివుడు శివుడిలా చూస్తేనే ఎలివేట్ అవుతాం అనుకున్నాం, కానీ రుద్రాలా చూసినా కూడా ఎంత ఎలివేట్ అవుతుంది. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు యాక్టింగ్ బాగుంది. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఇండస్ట్రీలో టాప్ యాక్టర్సే. సో ఎవరిని ఎంతవరకు యూజ్ చేయాలో ఖచ్చితంగా యూజ్ చేశారు. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5. రోల్ చేద్దామని చాలా మంది వచ్చారు, కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో అతనికి మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అన్న. ప్రభాస్ అన్న అతనికి ఇచ్చి పడేదన్న. ప్రభాస్ ఎంటర్ అయినకుంటే సినిమా ఒక్కొక్క సీన్ ఒక్కొక్క మెదైన్ అనమాట దూసుకొని వెళ్ళిపోతుంది. అసలు ప్రభాస్ చెప్పే డైలాగ్స్ అయితే ఎంతమంది పెద్దలు ఉన్న అందరికి నేనే పెద్ద అని చెప్తాడు. అదైతే సూపర్ సూపర్ హిట్ అనే చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మోహన్ బాబు గురించి చెప్పాలన్నమాట. మంచి ఫ్యామిలీ జీవితంలో ఏదన్నా మంచి పని చేసిందంటే ఈ కన్నప్ప సినిమా తీయడం. సినిమా అయితే చాలా బాగుందన్న. నాకు ఎక్స్పెక్టేషన్ లేదు, ఓవర్ చెప్తా ఉన్నాడు. అతనికి ఆ పర్ఫార్మెన్స్ చూసినాక మంచి విషయం ఉన్నది. పీక్స్ అంటే పీక్స్ అన్న. అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ కానీ, మోహన్ లాల్ పర్ఫార్మెన్స్ కానీ, కన్నప్పగా, కిన్నాడుగా, అర్జున్ గా 3 క్యారెక్టర్లో మంచి విషయం అన్న. ఎరగదీశాడన్న. సినిమా అయితే చాలా చాలా బాగుందన్నమాట. భక్తి రస చిత్రం అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడుండే జనరేషన్ కి కావాల్సిన సినిమా అనమాట. ఈ సినిమాలో అయితే అసలుకి ప్రభాస్ ని అసలుకి భక్తి పరంగా ఈ విధంగా నేను చూడలేదన్న. అసలు కరెక్ట్ గా సెట్ అయ్యాడు. కర్ర పెట్టుకొని ఇలా నిలబడతా ఉంటే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సినిమా అయితే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నేను కానీ ఏదైనా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, కానీ చూసిన తర్వాత లాస్ట్ లో కన్ను బీకి ప్రభాస్ ఎంటర్ పీక్స్ అదే చెప్తా ఉన్నా. ప్రభాస్ సీన్స్ కి అయితే దద్దరిల్లిపోతుంది. నేను చెప్తా ఉన్నాను, ప్రభాస్ అన్న ఫుల్ లైఫ్ ఇచ్చాడు మంచి విషయానికి. సినిమా అయితే చాలా బాగుంది. దీన్ని నేను ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఒక భక్తి రస చిత్రం ఇది. అసలు లాస్ట్ లో పర్ఫార్మెన్స్ అయితే ఎరగ తీసేశారు. కాజల్ అగర్వాల్ పర్ఫార్మెన్స్ అయితే ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అన్న. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి. ఇప్పుడు చాలా దారుణాలు పెరుగుతూ ఉన్నాయి. యూత్ తప్పనిసరిగా ఈ సినిమా చూడండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఎందుకంటే అందరిలో కామం పెరిగిపోతా ఉంది, భక్తి అనేదే లేదు. ఆ భక్తి ఎలా ఉండాలనేది ఈ సినిమాలో చూపించాడు. మంచి విషయాన హ్యాట్సాప్ అన్న. ఆర్సీబీ కప్పు కొట్టింది 18 ఏళ్ల తర్వాత. ఈ తర్వాత మళ్ళీ మంచి విషయాన 18 ఏళ్ల తర్వాత ఇట్టు కొట్టాడు. ఫుల్ హ్యాపీ అన్న. ప్రభాస్ అయితే అసలు వేరే లెవెల్. అంతే, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండగ పండగ. ఎంట్రీ ఎట్లుందంటే అంత మంచు విష్ణుని మంచు కనిపించింది నాకు. మంచు అంటే మంచి పర్ఫార్మెన్స్. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఉన్నారు ఇందులో. శరత్ కుమార్ గారు, మోహన్ బాబు గారు, ఏం యాక్టింగ్ అండి. సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా అయితే. నిజంగా మంచి విషయం అయితే మంచి హిట్ అంటే హిట్ కొట్టిండు. శివుడు గురించి నిజంగా మంచి మూవీ తీసినారు. కన్నప్ప మూవీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. బాగుంది. మోహన్ బాబు అందరిది బాగుంది. అందరిది సూపర్ సూపర్ ఉంది. ఒక్కరిది ఇంద్రియాలు వెళ్ళి దాకా దయా సినిమా, ఆ తర్వాత దేవుడి సినిమా. ఎందుకు తెలుసా ఈ సినిమాలో ఎవరున్నారు? మరో కలియుగ రాముడు, మరో కలియుగ కృష్ణుడు, మరో కలియుగ దేవుడు. సినిమా సూపర్ హిట్. ఆయన హైలైట్స్ రెండే రెండు.
హైలైట్స్ ఏంటంటే రెండే రెండు, ఒకటి హీరోయిన్ నడుమ, రెండోది ప్రభాస్ మంచి విషయం చరిత్ర అదేమంటారా ఆయన కెరియర్ ఎప్పుడు ఇన్ని టికెట్లు అమ్ముడుపోతాయని కూడా కల్లో అనుకోడు ఆయన. నా సినిమాకు కూడా 7 o'clock షోలు పడతాయని కూడా కల్లో కూడా అనుకోడు ఆయన. అలాంటి ప్రభాస్ వాడుకొని ఆయన కోరికలన్నీ తీర్చేసుకున్నాడు. కలెక్షన్స్ కూడా బాగా సెట్ చేస్తాడు. ఆల్రెడీ రుద్రతానం ఆడుతుంది కాబట్టి ఫస్ట్ హాఫ్ ఎవరు రాకండి అమ్మా సినిమాకి, సెకండ్ హాఫ్ నుంచే రండి. సూపర్ తీసారు, మంచిగా కష్టపడ్డారు, కానీ మంచి అందరు యాక్టర్ మంచిగా సినిమా సూపర్. ఒకసారి పోయి చూడదు అందరికి, అందరు చాలా బాగుంది సినిమా. ఏం లేదు ఇప్పుడే కానీ చూస్తేనే తెలుస్తుంది. మనం చూడండి, మనం చెప్పింది వింటే కాదు. 25 minutes ఉంటాడు కానీ సినిమా ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది. అట్లా అంటే కలెక్షన్స్ చాలా సూపర్, కలెక్షన్స్ కి తగ్గదు అనేది ఫుల్ మంచిగా కష్టపడ్డారు. ఎన్నో రోజుల తర్వాత వచ్చింది మూవీ. ఇంకోటి విష్ణు గారి కెరీర్ సూపర్ అన్న, సూపర్ సినిమా సూపర్. కానీ నేను ప్రభాస్ అన్న ఉండు కదా మామూలుగా వచ్చిన, కానీ ప్రభాస్ అన్న ఎక్కువసేపు అనిపించలేదు. అదే బాధ అంటే అదే 250 రూపాయలు టికెట్. విష్ణు యాక్టింగ్ బాగుంది, దేవుని నమ్మలేదు ఫస్ట్ లో, తర్వాత నమ్మిండు. కానీ ప్రభాస్ అన్న వచ్చినాక దేవుని నమ్మిండు. కానీ ఆ మూవీకి అయితే చేశాను, ప్రభాస్ అన్న ఉంది కాబట్టి 5 star రేటింగ్ చేశాను. కానీ ప్రభాస్ అన్న చూసి రావాల్సిందే. కానీ నాకు వాళ్ళు కట్టప్ప, పల్లాల దేవుడు, అనుష్క అందరూ ఉంటే బాగుండన్నా. అదే నాకు కొంచెం డిసప్పాయింట్ అయినా అంతే. ఓకే అన్న, మేము ఆయన చూడలేదు. సినిమా ఓవరాల్ గా చాలా బాగుందండి.